రిపబ్లిక్ డే వేడుకలపై ఉగ్రవాదులు కన్నేశారా? దేశంలోని మెట్రో నగరాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో దాడులకు కుట్రలు పన్నుతున్నారా? ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. నిఘా సంస్థల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. వివిధ రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ఏకకాలంలో సర్చ్ ఆపరేషన్స్ చేపట్టారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై సహా మొత్తం 39 ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఇప్పటికే హైదరాబాద్కి చెందిన సయ్యద్ జకీర్ని అరెస్ట్ చేసిన సిట్ అతని నుంచి పలు ఆసక్తికర విషయాలను రాబట్టింది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో 2500 మంది పోలీస్ సిబ్బందితో గట్టి భద్రత ఏర్పాటు చేశామన్నారు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు, రిపబ్లిక్ డే వేడుకలు దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో భద్రత పెంచామంటున్న డీజీపీ అనురాగ్ శర్మతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతదేశం రెడీ అవుతుంది. ఇటు ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో దేశం మొత్తం మీద కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇటు హైదరాబాద్, తెలంగాణ జిల్లాలో కూడా గతంలో కని విని ఎరుగని రీతిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్ల మీద మనతో మాట్లాడేందుకు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ గారు. సార్ చెప్పండి, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఏమైనా హెచ్చరికలు ఏమైనా ఉన్నాయి సార్ ఉగ్రవాద ముప్పుకు సంబంధించి? గతంలో ఎటువంటి మేము బందోబస్తు చేసినాము అదే బందోబస్తు ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఎందుకంటే ఎక్కడైనా స్పెసిఫిక్ థ్రెడ్స్ ఏం లేవు. లాస్ట్ టైం ఎట్లా బందోబస్తు చేసినాము అదే బందోబస్తు ఇప్పుడు కూడా పెడుతున్నాము. కానీ జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు అన్నీ చేసుకుంటున్నాం. ఎందుకంటే సెక్యూరిటీ సినారియో మన కంట్రీలో ఎట్లా ఉన్నదంటే ఎప్పుడైనా ఏం జరుగుతుంది మనం చెప్పలేము. సో దీనికి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటేనే మంచిది. సో బట్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ థ్రెట్ దట్ ఈస్ దేర్. అంటే ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా వచ్చినాయి సార్ కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి? కానీ అంటే కొంతమంది ఉగ్రవాదులు ఎవరో చొరబడ్డారు భారతదేశంలోకి, ఎక్కడైనా విధ్వంసం సృష్టించవచ్చు అంటే అనుకోకుండా ఒక్కసారిగా. ఎందుకంటే ఈ కరెన్సీ డిమానిటైజేషన్ అయిన తర్వాత తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం సృష్టించడానికి కూడా కొంత అవకాశాలు ఉన్నాయి. అది ప్రమాదం జరిగిన తర్వాత కానీ తెలియని పరిస్థితి కదా. ఈ నేపథ్యంలో కూడా ఏమన్నా ఎన్ని తనిఖీలు కావచ్చు, పర్టికులర్గా ఎయిర్పోర్ట్ లాంటి చోట్ల అయితే మాత్రం భారీగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అన్నీ మొత్తం రాష్ట్రంలోనే కాదు, మొత్తం మన దేశంలోనే అన్ని ఎయిర్పోర్ట్స్ మీద తనిఖీలు, తర్వాత ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు, ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. కానీ నేను అన్నట్టు స్పెసిఫిక్గా ఇక్కడ ఏం లేదు, హైదరాబాద్లో అస్సలు లేదు. కానీ మా తరఫు నుంచి ఎటువంటి ఇది ప్రాబ్లం ఉండదు. మేము తప్పకుండా అన్ని విధంగా చర్యలు తీసుకొని రిపబ్లిక్ డే మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్లోనే మంచి ఫెస్టివిటీస్తోని జరుగుతుంది అని మేము ఆశిస్తున్నాము. జరుగుతుంది కూడా. సార్ ఓవరాల్గా ఎంతమంది పోలీస్ సిబ్బందిని ఈ పర్టికులర్ హైదరాబాద్లో జరగబెట్టే రిపబ్లిక్ డే వేడుకలకు నియమించారు? ఇప్పుడు ఆఫీసర్స్, మెన్ మొత్తం సిబ్బంది కలిపి దాదాపు 2500 మంది మేము డిప్లాయ్ చేస్తున్నాం బందోబస్తుకి. సార్ టీవీ9 ప్రేక్షకులకు కూడా మీరు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్తారా? తప్పకుండా. నా తరఫు నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి టీవీ9 ప్రేక్షకులు అందరికీ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా చాలా చాలా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో మంచి ఫెస్టివిటీస్తోని దీన్ని జరపండి. ఆల్ ది బెస్ట్. రైట్. కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి కావచ్చు, ఐబీ హెచ్చరికలు ఎలాంటివి లేకపోయినప్పటికీ కూడా తాము ముందస్తుగానే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పేసారు. పర్టికులర్గా ఉగ్రవాద ముప్పు హైదరాబాద్కి ఏమాత్రం లేదని చెప్పేశారు. అయినప్పటికీ కూడా తమ వంతుగా మేము మాత్రం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నాం. దాదాపు 2500 మందిని ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలకు కూడా నియమించామని చెప్పేసి తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వరూప్తో నరేష్, టీవీ9 హైదరాబాద్.